నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి నెలకు 6,000 జీవన భృతి కల్పించేందుకు ఆయన ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఆ శాఖ తరపున ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరైతే పేద కళాకారులు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇతర కారణాలతో ఎక్కడికి కార్యక్రమాలకు వెళ్ళలేనటువంటి కళాకారులను ఐడెంటిఫై చేసి ఆ జాబితాను సిద్ధం చేయండి అని ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ చుట్టూ తిరిగారు. అంటే వారు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నావో ప్రధానంగా ఒక ఇళ్ల నిర్మాణం కోసం మాకు స్థలం కేటాయించండి, అలాగే లోన్ ఫెసిలిటీ, అలాగే ఆర్థిక సహాయం, ఇవన్నీ చాలా సందర్భాల్లో వారు చర్చించారు. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్లస్ వారు చాలా అసంతృప్తితో ప్రధానంగా ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో గత కొద్ది రోజుల క్రితం కొంతమంది కళాకారులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటం, తదుపరి ఆ యొక్క బాధ్యతను ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఆయనకు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుల జాబితా సిద్ధమవుతుంది. ప్రధానంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే విధంగా చాలామంది కళాకారులు రాష్ట్రంలో ఉన్నారు. వారు ఈ రోజున దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వారిని ప్రభుత్వం తరపున మనం ఆదుకోవాలి. ఆదుకోవడమే కాదు, వారికి ఆర్థిక సహాయం చేయాలి. వారు నివాసం ఉండటానికి ఒక ఇల్లును కూడా మనం ఏర్పాటు చేయాలి అనే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన ముందైతే ప్రతీ నెల 6,000 రూపాయల చొప్పున వారికి జీవన భృతి, అంటే జీవనోపాధి, ముఖ్యంగా కొంతమంది అయితే తినడానికి తిండి కూడా లేకుండా బయట భిక్షాటన చేసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా వరకు ఉంది. ఇలాంటి నేపథ్యంలో వారు ఎందుకనంటే మన సంస్కృతి సాంప్రదాయాలను బయటకు తెలియజేశారు ఎన్నో కార్యక్రమాల ద్వారా. ముఖ్యంగా బుర్రకథ కానీ, అలాగే ఒగ్గు కథ అని, జానపద కళల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయటం, తద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బయటకు వివరించేందుకు వీరి పాత్ర చాలా ఎక్కువ అని గమనించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 6,000 నెలకు ఇవ్వటం, అలాగే భవిష్యత్ కాలంలో వారికి నివాసం ఉండటానికి ఒక గృహాన్ని కూడా కట్టించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఓ రకమైనటువంటి హామీ కూడా ఇచ్చారట. దానికి సంబంధించి ఈ అంశాల్లో రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ సర్కార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ కళాకారుల సంఘం. అలాగే జానపద కమిటీని ఏర్పాటు చేయటం, తద్వారా రాష్ట్రంలో ఒక జానపద అకాడమీని ఏర్పాటు చేస్తే మన కళలు అంతరించిపోకుండా ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఆలోచించండి సార్ అని చెప్పి కొంతమంది కళాకారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే దానికి ఓకే అని చెప్పడం, దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఎక్కడ చేస్తే బాగుంటుంది ఏంటనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి. దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను నాకు ఇవ్వండి అని చెప్పి మంత్రికి చెప్పినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే పేద కళాకారులు, అలాగే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి కళాకారులు, అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారులు చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలు. వారందరికీ ఇప్పుడు ఒక రకమైనటువంటి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం, అడుగులు వేయటం, త్వరలోనే ఈ 6,000 రూపాయలు వారికి అందించడం కూడా జరుగుతుంది అని జూపల్లి కృష్ణారావు కూడా కొంతమంది అక్కడ కళాకారులు కలిసినప్పుడు చెప్పినటువంటి పరిస్థితి.